For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురూజీ? అద్భుతంగా ఉన్నానమ్మా. గురుగారు, మంగళవారం శుక్రవారం ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అంటారు, అది నిజమేనా గురుగారు? మంగళవారం శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు అంటే ఎలాంటి డబ్బులు అంటే చెప్తాను మీకు. ఎలాంటి డబ్బులు అంటే ఇప్పుడు ఒక వ్యక్తి పని చేశాడమ్మా, ఆ వ్యక్తికి ఇవ్వడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఆ వర్క్ చేశాడు, పని చేశాడు. మీ దగ్గర ఒక డ్రైవర్ ఉన్నాడు, సరే 1వ తేదీ వచ్చింది, వాళ్ళు చిట్టి కట్టుకొని డబ్బులు ఇవ్వండి అంటే శుక్రవారం కదా నేను ఇవ్వను అనకూడదు. ఆయన పనికి డబ్బులు ఇస్తున్నాం మనం. అప్పు ఇవ్వకూడదు అంటారు. అంటే ఎప్పుడు ఇవ్వకూడదు అప్పు? శుక్రవారం కాదు, చెప్పాలంటే బుధవారం ఇవ్వకూడదు అప్పు. అదేవిధంగా మంగళవారం అప్పు చేయకూడదు. ఎందుకంటే మంగళవారం అప్పు చేస్తే మళ్ళీ అప్పు చేస్తూ ఉంటాం. మంగళవారం నాడు అప్పు తీర్చేసేయాలి. అంటే తీర్చేస్తాం ఇంకా మనం. ఇంకేదైనా అప్పున్నా తీర్చేయగలుగుతాం. అంటే మంగళవారం మారు కోరుతుంది అంటారు. మంగళవారం వస్తువు కొనాలని చెప్తుంది. మంగళవారం మీరు మీ కారో బైక్ రిపేర్కి ఇవ్వకూడదు. మాటిమాటికి రిపేర్స్కి ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది మంగళవారం ఇస్తే గనక. అదేవిధంగా శుక్రవారాలు కొంతమంది ఇవ్వరు ధనాన్ని, కానీ శుక్రవారం పెద్ద పట్టింపు అని చెప్పలే శాస్త్రంలో. బుధవారం చెప్పారు, కాలక్రమేపీ శుక్రవారం ఇవ్వకూడదు ఆపేస్తూ ఉంటారు. అప్పులు మాత్రం వీలైనంత మట్టుకు శుక్రవారము బుధవారము ఇవ్వద్దు అని చెప్తుంది శాస్త్రం. వీలైనంత బుధవారం అసలు ఇవ్వకూడదు అప్పు అనేటువంటిది. అంటే మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. దానివల్ల మీకు రిటర్న్ ఇచ్చే వాళ్ళంటే ఓకే, కానీ ప్రాబ్లం వస్తుంది. మంగళవారం అప్పు చేయకూడదు అని చెప్తుంది. అప్పు ఎక్కడ మంగళవారం చేయకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే బుధుడు న్యాచురల్ 6th లార్డ్, సహజ 6వ అధిపతి, సహజ 3వ అధిపతి. దానివల్ల ఏమవుతుందంటే బుధవారం మీరు అప్పు ఇవ్వడం వల్ల వాళ్ళతో ఉండేటువంటి రిలేషన్షిప్ కట్ అయిపోతుంది అనవసరంగా. మీరు చూడండి, చాలా విషయాలు మనం ఎవరికో డబ్బులు ఇచ్చాము, కొంతకాలం బాగానే ఉంది, దాని తర్వాత వాళ్ళని రిటర్న్ అడిగినప్పుడు అరే ఫ్రెండ్షిప్ కూడా చూసుకోడా, ఇట్లా అడుగుతాడా అని చెప్పి ఇంకా అది నెగిటివ్గా వెళ్ళిపోతుంది. మనం ఆ రోజు సహాయం చేసిన విషయం మర్చిపోతారు. కాబట్టి బుధవారం ఇవ్వకూడదని చెప్తుంటారు. శుక్రవారం ఎందుకు ఇవ్వకూడదని, సహజంగానే ధనాధిపతి కదా అని ఇవ్వరు. అయితే ఇక్కడ రూల్ ఏంటంటే పనిచేసిన వాడికి జీతము వాటి గురించి చేసేయచ్చు. ఇప్పుడు మరి అలా అంటే ఇప్పుడు మీరు ఫుడ్ హోటల్కి వెళ్ళారు, అన్నం తిన్న అమ్మాయి వాళ్ళు డబ్బు ఇవ్వకూడదు, ఇవ్వకపోతే ఎట్లా? ఆ పని చేసిన దానికి ఇస్తున్నట్టే కదా. అలాగే నెలంతా పని చేశాడు ఈయన, డబ్బులు ఇస్తున్నాం, అప్పు కాదు కదా. కాబట్టి అది ఇవ్వచ్చు, తప్పేం లేదు, దానికేం తప్పేం కాదు. మంగళవారం మాత్రం అప్పు చేయకండి. వీలైతే మంగళవారం బంగారం కొనండి అని ఉంది శాస్త్రంలో. అంటే బంగారం కొన్నాం అనుకోండి, మళ్ళీ కొంటాం. మనం బంగారం మళ్ళీ ఎప్పుడు కొంటాం? మన దగ్గర 4 డబ్బులు ఉన్నప్పుడే బంగారం కొంటాం. కాబట్టి అలా. అయితే ఎప్పుడైనా మీకు ఒక వ్యక్తికి 1,00,000 రూపాయలు అప్పు ఉందనుకోండి, ప్రతి నెల 15,000 తీర్చేస్తున్నాడు. మంగళవారాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. 9 సార్లు ఇచ్చాం, 10వ సారి మాత్రం మంగళవారం ఇవ్వకూడదు. ఏ గురువారం ఇచ్చేసేయండి. ఎందుకంటే మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ ఇస్తుంటే. అందుకని 9 సార్లు అలా ఇచ్చి 10వ సార్లు అలా ఇచ్చేస్తే 1,00,000 రూపాయలు అప్పు తీరిపోతుంది. గురుగారు, లలిత సహస్రనామం ఏ సమయంలో చదువుకోవాలి? తప్పకుండా అమ్మా. ఒకటమ్మా, అసలు ఫస్ట్ నామం ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకోవాలి ఫస్ట్. ఈ సమయం ఆ సమయం అని కాదు, అసలు మనం ఎందుకు చేస్తున్నాం లలిత సహస్రనామాలు అంటే, లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, అమ్మవారు అంటే ఏమిటో స్పష్టంగా ఉన్నటువంటి అంశం. లలిత అమ్మవారు అంటే ఎవరు? ప్రతి వస్తువు, ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు ఈశ్వరుడు అనుకుంటే, ఆ వస్తువుకు ఒక శక్తి ఉంటుంది కదా. ఆ శక్తి అమ్మవారు. అన్నిట్లో దాగున్నటువంటి శక్తి, అన్నిట్లో దాగున్న విభూతి, అన్నిట్లో దాగున్నటువంటి ఒక ఎనర్జీ ఈజ్ అమ్మవారు. ఆ అమ్మవారు ఎవరు అని లలిత సహస్రనామం మొత్తం చెప్తుంది. ఎందులో ఉంది, ఎలా ఉంది, ఏంటని. అప్పుడు మీరు తెలుసుకుని నాకు చేయాల్సింది ఏమిటి అంటే, ఓహో ఈ మొక్కను చూసాం, ఈ మొక్క లోపల ఉన్నటువంటి శక్తి ద్వారా కదా ఈ మొక్క ఎంత చక్కగా ఉంది. లేకపోతే ఈ లైట్ని చూసాం అంటే మనకు ఆ స్పృహ రావాలి. దానికోసం లలిత సహస్రనామాలు చదవాలి. ఒకటి, పాయింట్ నెంబర్ 1. రెండవది, ఎప్పుడు చదవాలి అంటే ఉదయం చదవచ్చు, సాయంత్రం చదవచ్చు. అయితే మీరు అమ్మవారికి సంబంధించిన నామాలు మనం ఏ పర్పస్ కోసం ఏ నామాన్ని చేస్తున్నాం అనేటువంటిది ఉంటుంది. అంటే అమ్మని అడగడం అది, లేదా అమ్మని కీర్తించడం అది. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది, చాలా నామాలు ఉన్నాయి కాబట్టి 2 చెప్తాను నేను మీకు. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనియే నమః. దీన్ని కనీసం 40 నిమిషాలు చేయాలి. లేదంటే కొంతమందికి అప్పుల బాధలు ఉన్నాయి, ఓం అపర్ణాయై నమః.
లేదు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడుతున్నారు, దానిలో ఫస్ట్ లైన్ కూడా చేసుకోవచ్చు. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, లేదా ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కొంతమందికి, అలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశిని అయి నమః చేసుకోవాలి. అలా కాదండి, మాకు ప్రతి పని ఆగిపోతుంది, సగంలోకి వచ్చి ఆగిపోతున్నాయి. కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళ జన్మజాతకంలో స్ట్రక్కింగ్ యోగా అంటారు, లేదా పాపకత్తిరిలో గ్రహాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే సగం పని అవుతుంది, ఏదో ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తూ ఉంటారు, సగం అయిందండి డబ్బులు లేవు, లేదా సినిమా తీస్తుంటారు సగం అయింది డబ్బులు లేవు అంటుంటారు. అలా కన్స్ట్రక్షన్, ఇల్లు కన్స్ట్రక్షన్, లేదా ఏదో ఒకటి చదువు సగంలో అయిపోతుంది. అలాంటప్పుడు లలితా అమ్మవారి యొక్క నామాల్లో ఓం అష్టమి చంద్ర విభ్రాజ దలికస్థల శోభితాయై నమః చేసుకోవాలి. అంటే అష్టమి చంద్రుడికి ఒక్కొక్క తిథికి తిథి నిత్యాదేవతలు అంటారు. త్వరితాదేవి అష్టమి నాటి తిథికి కారకురాలు. త్వరితాదేవి యొక్క నామస్మరణ చేయడం ద్వారా ఆ యొక్క పని అనేటువంటిది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అలా కాకుండా కొంతమందికి వివాహం అవ్వదు, అలాంటప్పుడు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. వివాహం అయ్యింది కానీ ఏదో గొడవలు వస్తూ ఉన్నాయి. ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః. అంకస్తము అంటే ఎడమతొడ. ఆ ఎడమతొడం మీద అమ్మవారు కూర్చొని, ఈశ్వరుడి యొక్క ఎడమతొడం మీద కూర్చొని స్వామివారిని స్వాధీనం చేసుకుంది అని అర్థం అనమాట. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థము, దానికి సంబంధించినటువంటి చేసుకుంటూ ఉంటే కొంతమందికి బిజినెస్లో రాణించట్లేదు అనుకోండి, అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః చేసుకోవాలి. అలాగే ఒక్కొక్క దానికి ఒకటి చేస్తూ ఆ మంత్రాన్ని ఏదో మొక్కుబడిగా చేయకుండా దాన్ని ఆస్వాదిస్తూ చేయాలి. అబ్బా అసలు నా అదృష్టం ఎంత అదృష్టం, మనిషి జన్మ ఎత్తడం వల్ల కదా నేను ఇది పలకగలుగుతున్నాను అనేటువంటి భావంతో కనుక చేసినట్లయితే మీకు 100కు 100% ఈ నామాల వల్ల మీకు అమ్మవారి అనుగ్రహం కలిగి ఫలితం అనేటువంటిది ఉంటుంది. చాలా బాగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.